మనోళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇదొక దిక్కుమాలినటువంటి జర్నలిజం, నీచ్ కమీన్ జర్నలిజం అన్నటువంటిది మరొకసారి చూపించింది ఈనాడు. ఉద్యోగులు మొన్న గొడవ పడింది ఏంటి? టీచర్ల దగ్గర నుంచి, సచివాలయ ఉద్యోగుల నుంచి, ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అసలు ఉద్యోగులు పట్టించుకునేవాళ్ళు లేదు, మాట్లాడేవాళ్ళు లేడు. జగన్ రాగానే ఇంటర్న్ రిలీఫ్ ఇచ్చాడు, ఐఆర్ 27%. ఆ పైన డిఎల్ చెల్లింపులు చేస్తూ వచ్చాడు. కరోనా టైంలో కూడా జీతాలు చెల్లిస్తూ వచ్చాడు. తీరా చూస్తే అతను చేసిన ఏకైక తప్పల్లా పిఆర్సీ కూడా వేశాడు. పాత పిఆర్సీ 27 సిఫార్సు చేస్తే 23 ఇవ్వడం, ఆ డబ్బులు వెనక్కి తీసుకుంటానంటాం అన్నది అతని మీద వచ్చినటువంటి కోపం. అదే సందర్భంలో సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ తీసుకొచ్చాడు అన్నది వాళ్ళ మీద కోపం. వాళ్ళు చాలా ఈజీగా ఉద్యోగాలు సంపాదించారు, మేమేం చాలా కష్టాలు పడ్డాం అన్నటువంటి. ఇవన్నీ నడిచినాయి జగన్ దిగిపోవడానికి కారణం. జగన్ ఉన్నంతకాలం ఉద్యోగుల కోసం ఒక కమిటీ వేసి అందులో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళతో నెలకో 2 నెలలకో 3 నెలలకో మీటింగులు, వీళ్ళు 10 చెప్తారు. అందులో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానటువంటి వాటిని వెంటనే క్లియర్ చేయడం. ఫైనాన్షియల్ ఇష్యూస్ వరకే కొంత లేట్ అయినా కూడా నిరంతర సంప్రదింపులు ఉన్నాయి. అవసరమైతే జగన్ గెలిచేవాళ్ళు. అదే ఇప్పుడు 17 నెలలైనా చంద్రబాబుతో అపాయింట్మెంటే లేదు, బాబు పట్టించుకోవట్లేదు. ఐఆర్ గురించి మాట్లాడరు, ఎర్నడ్ లీవ్స్ గురించి మాట్లాడరు, అట్లాగే సరెండర్ లీవ్స్ గురించి మాట్లాడరు. ఒక్క డబ్బులు రావట్లేదనినే కదా వాళ్ళు రోడ్డెక్కింది, ఉద్యమాల బాట పట్టింది. అప్పుడు 14 సంఘాలతో చర్చించి ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న డిఏ అనౌన్స్ చేశారు. ఒక డిఏ, అది రేపు నెల, ఆ తర్వాత మిగతా ఇస్తానన్నారు. నాడు అపాయింట్మెంట్లే కరువు, నేడు నేతలను పిలిచి భేటీలు. ఇది జగన్ ఎన్నిసార్లు భేటీలు అయినాడు? అదే సందర్భంలో ఎన్నిసార్లు అప్పుడున్న ప్రభుత్వం ఇదైంది? ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వడం కరెక్ట్, సంతోషం. అదే సందర్భంలో అప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగింది అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఇదే ప్రజల్ని మోసం చేయడం ఉద్యోగులకు తెలుసు, మిగతా వాళ్ళని మోసం చేయాలి. ఇదొక నీచ జర్నలిజం అనేదానికి సాక్ష్యం అన్నమాట వీళ్ళు రాసే వార్తలు ఎట్టుంటాయి అన్నానికి.